కొంతమంది మోషన్‌కి వెళ్ళినప్పుడు మోషన్‌లో బ్లడ్ అనేది పడతా ఉంటది. సో, దీన్ని సీరియస్‌గా తీసుకోవాలా? లేదు అనంటే లైట్‌గా తీసుకోవాలా? సీరియస్‌గా ఎప్పుడు తీసుకోవాలి? వీటి గురించి అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసి డాక్టర్ కేర్ హోమియోపతిలో ఉన్నాము. మనతో ఉన్నారు హోమియోపతి ఎక్స్‌పర్ట్ డాక్టర్ సురేష్ గారు. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే. సార్ చాలామంది కూడా ఒక్కసారే సార్ మాకు బ్లడ్ పడింది మోషన్‌లో. సో, దీన్ని మేమేదో లైట్ తీసుకున్నాం. తర్వాత మేము ఏదైనా మసాలా ఫుడ్ ఏం తిన్నా సరే ఇదే రిపీట్ అవుతా ఉంది. మా ఇంట్లో వాళ్ళతో కొద్దిమందితో చెప్తేమో సమ్మర్ కదరా బాడీ వేడి చేసి ఉంటుంది అంటున్నారు. సో, నిజంగా బాడీ హీట్ అవ్వడం వల్ల మాత్రమే ఈ మోషన్‌లో బ్లడ్ వస్తుంటుందా? లేదంటే ఇంటర్నల్‌గా ఏమన్నా ప్రాబ్లమ్ జరుగుతా ఉంటదా? ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మోషన్ పోయేటప్పుడు రక్తం పడుతుంది. సో, మోషన్ కొంచెం టైట్‌గా వస్తుందండి. హార్డ్ స్టూల్స్ వెళ్తున్నాము. సో, దానివల్ల మోషన్ బ్లడ్ పోయిందండి. తర్వాత మోషన్ నార్మల్ అయిపోయింది. బ్లడ్ రావట్లేదు అంటారు. బట్ ఎవరికైతే రక్తం అనేది మోషన్ పోయేటప్పుడు పడుతుందో వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రక్తం పడడం అనేది ఒక సిమ్టమ్. మీకు ఏదైనా కొత్త డిసీజ్ రావడానికి మీకు కనిపించేటటువంటి ఒక లక్షణం, ఇనీషియల్గా కనిపించే లక్షణం. సో ఎటువంటి కారణాల వల్ల ఇలా బ్లడ్ పోతుంది అంటే, సో ఇప్పుడు మోషన్ పోయే దగ్గర మనకి యూజువల్గా ఏమవుతుందంటే యానల్ రీజన్ అంటాం. కణజాలం లోపల ఎక్కడైనా కూడా చిన్నగా క్రాక్ లాగా రావచ్చు. సో ఇలా క్రాక్ లాగా వచ్చేటప్పుడు ఇది ఓపెన్ అవడం వల్ల బ్లడ్ వెజల్ కూడా బర్స్ట్ అయ్యి బ్లడ్ వచ్చేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. సో దీన్ని మనం ఫిషర్ అంటాం. ఓకేనండి. సో ఇది ఫిషర్. బట్ కొన్నిసార్లు ఏమవుద్దంటే మోషన్ పోయే మార్గం మీద రిపీటెడ్గా ఒత్తిడి పడడం, బాగా ఇది ఒక రోజు 2 రోజులు కాకుండా కంటిన్యూగా ఎవరికైతే ఒత్తిడి పడుతూ ఉంటుందో ఇక్కడ ఉండే ఒత్తిడిని తట్టుకోలేక బ్లడ్ వెజల్స్ సిరలు అంటాం, ఇది వెయిన్స్ అంటాం, ఇవి ఉబ్బిపోతాయి. ఓకేనా. సో ఉబ్బిపోవడం వల్ల అవి చిన్నగా కిందకి జారి మనకి మోషన్ పోయేటప్పుడు క్లీన్ చేసినప్పుడు కొంతమందికి ఏంటంటే పిలకల్లా తగులుతున్నట్టు చెప్తారు. చిన్నగా సార్ అక్కడ చిన్న వాపులా తగులుతుంది సార్ అంటారు. కొన్నిసార్లు ఇవి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే కొన్నిసార్లు బయటికి కంప్లైంట్ ఉండిపోతాయి. సో వీటిని మనం ఏంటంటే ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. సో పైల్స్, సో దీన్ని మనం పైల్స్గా చెప్తాం. సో ఇక్కడ యానల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి చుట్టుపక్కల అంతా కూడా. సో ఈ పక్క భాగాల్లో ఇట్లా కంప్లీట్ రౌండ్, ఈ రౌండ్లో యానల్ గ్లాండ్స్కి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఇవి ఉబ్బిపోయి ఎక్కడైనా మనకి ఏంటంటే యాబ్సెస్ లాగా ఫామ్ అయిపోతాయి. సో వేడి కురుపులాగా వచ్చిందండి, బాగా వాపు వచ్చేస్తుందండి, చాలా పెయిన్ వస్తుందండి సార్, అది తర్వాత పగిలిపోయిందండి అంట. సో తెలిసిపోతుంది, పేషెంట్ చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇది పగిలి దీని నుంచి కొంచెం చీమ్లాగా కానీ లేకపోతే కొంచెం బ్లడ్ లేదా వాటరీ కానీ అట్లా పోతుంది. పోయినాక మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో దీన్ని మనం ఏంటంటే పెరియానల్ యాబ్సెస్ అంటాం. ఈ యాబ్సెస్ రిపీటెడ్ గా ఎవరికైతే వస్తాయో వాళ్ళలో మనకి ఫిస్టులా అనేది కూడా డెవలప్ అయ్యే అవకాశాలు వస్తుంది. అంటే చర్మం బయటకు ఒక రంధ్రము, అలాగే పేగు లోపల భాగానికి కానీ చర్మం లోపల భాగం నుంచి కూడా ఇంకొక రంధ్రం స్టార్ట్ అయ్యి అదొక వే మాదిరి, ఒక ట్యూబ్ మాదిరిగా స్టార్ట్ అయిపోతుంది. ఇది ఇంకా కాంప్లికేటెడ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని మనం ఏంటంటే ఫిస్టులా అంటాం. సో యూజువల్గా బ్లడ్ పోయేటప్పుడు ఎవరికైతే రిపీటెడ్గా కానీ సో బ్లడ్ పోతున్నప్పుడు సో యూజువల్ ఏంటి ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఇలాంటి డిసీజెస్ కానీ కనిపించేటటువంటి ముందుగా అది డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో బ్లడ్ పోవడానికి కారణమైనటువంటి మోషన్స్ హార్డ్నెస్, దాన్ని కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటాం. సో ఈ మలబద్ధకం కానీ అన్ఈవెన్ టైమింగ్స్లో మోషన్స్ పోవడం కానీ రిపీటెడ్గా మోషన్స్ పోవడం కానీ ఇవి కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వెళ్ళే అవకాశాలు ఇవ్వదు బాడీ. అంటే బ్లడ్ రావడానికి రీజన్ ఇవి కూడా ఉండొచ్చు మెయిన్గా, ఎక్కువ శాతం అండి. సో ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ పైల్స్ లో మనకి యూజువల్గా పైల్స్ డెవలప్ కాదు అప్పటికే డైరెక్ట్ గా, బట్ లోపల ఇంటర్నల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళ ముందు బ్లడ్ పడడం కనిపిస్తుంది. సార్ నాకు అప్పుడెప్పుడో ఒకసారి బ్లడ్ పడిందండి, కొద్ది రోజుల తర్వాత మోషన్ పోయే దగ్గర చిన్నగా వాప్ కనిపిస్తుందండి అంటారు. సో అప్పుడు వాళ్ళకి బయటికి కనిపించే పైల్స్ అని స్టార్ట్ అవుతాయి. సో దానికి సిమ్టమ్ ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది. ఒకవేళ మామూలుగా మాకు ఇవేం లేవు సార్, అంటే పైల్స్ కాదు, ఫిస్టులా కాదు, ఫిషరీ ఏం లేవు మాకి, అయినప్పటికీ ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ఇంటర్నల్గా ఏమైనా వాళ్ళకి కొలాన్లలో ప్రాబ్లం ఉంటుందా? పేగుల్లో ముఖ్యంగా కోలన్ భాగం లోపల ఎక్కడైనా మీకు అల్సర్స్ కానీ, సో అల్సరేటివ్ కొలైటిస్ అంటాం, అల్సర్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక సో డెఫినెట్గా దాని నుంచి వచ్చేటటువంటి బ్లీడ్, ఇంటర్నల్ బ్లీడ్ అవ్వడం వల్ల సో మోషన్ పోయేటప్పుడు కూడా ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది, బ్లడ్ పోవచ్చు. ఇక్కడ జరిగేటటువంటి చేంజ్ ఏంటంటే మోషన్ కలర్ కూడా చాలా వరకు మారిపోతుంది. సో మనం చాలా కొద్ది మందిలో అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మోషన్ కలర్ విపరీతమైన బ్లాక్ టారీ స్టూల్స్ అంటాం, బాగా విపరీత నల్లగా స్టూల్ పోతూ ఉంటుంది. సో వాళ్ళ గమనించాల్సింది ఏంటంటే పేగుల్లో ఎక్కడైనా కూడా
రక్తం అనేది లీక్ అవుతుంది. దీన్ని అల్సర్స్ అనేవి రావడం వల్ల కావచ్చు, పెప్టిక్ అల్సర్స్ వల్ల కావచ్చు, పేగుల్లో వేరే అల్సర్స్ వల్ల కావచ్చు, ఈ యొక్క సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది Okay. చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. Yes.